రోడ్ వైడనింగ్ పనులు జరుగుతున్నాయి. అతనికి ప్రమోషన్ వచ్చింది. కట్ చేస్తే ప్రాణం పోయింది. అసలు ఏం జరిగింది? నిజంగా అది యాక్సిడెంటేనా లేక ప్రమోషన్ కోసం చేసిన హత్యనా? రోడ్డు బాగు చేస్తూ ప్రాణాలు తీస్తున్నారా? రోడ్ వైడనింగ్ ప్రమాదాలకు కారణమా లేక పరోక్షంగా హత్యలు చేస్తున్నారా? డీసీపీకే రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకి రక్షణ ఎక్కడుంది? రోడ్డు ప్రమాదాలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓవర్ స్పీడ్, అజాగ్రత్త వల్ల వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయాల పాలవుతుండగా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఏఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతి చెందారు. హైత్ నగర్ వద్ద వాకింగ్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఏఎస్పీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన లక్ష్మారెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. రాచకొండలో కంట్రోల్ రూమ్లో ఏఎస్పీ నందీశ్వర బాబ్జీ పనిచేస్తున్నారు. 3 రోజుల క్రితమే ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకో 3 రోజుల్లో డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఉదయం 4 గంటలకు వాకింగ్ కోసం విజయవాడ జాతీయ రహదారి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి అడిషనల్ ఎస్పీ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డీసీపీ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్పీ బాబ్జీ మృతి చెందిన చోట రోడ్ వైండింగ్ పనులు జరిగాయని, అప్పటినుంచే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. స్కూల్ పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్ రోడ్డు దాటాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు 2 వైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రోడ్డు క్రాస్ చేయకుండా చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.